మల్లికార్జున నగర్లో నీకు ఉంటున్న ఇప్పుడు ఇంట్లో దాదాపు 150 నుంచి 200 గదాలు గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు కబ్జా చేయాలి. దానికి ఎవిడెన్స్ ఉన్నాయి, ఎన్ని సాక్ష్యం తీసుకుంటే నీకు టైం తీసుకొచ్చి అన్ని చేస్తావు. నువ్వు ఏ రోజు అంటే అది దీనికి రెడీ ఉంది, దానికి ఛాలెంజ్ వస్తావు, నువ్వు రా. ఇంకొకటి నువ్వు ఇప్పుడు గడుతున్న ఇల్లు కూడా రోడ్డు కబ్జా. ఇంకోటి బోర్డు వల్ల 315 నెంబర్ వాటి పక్కకు 800 గదాలు కంపౌండ్ దిక్కు బోడుపల్లి అని ఎస్సీలకు 500 గదాలు అనుకోండి, 800 గదాలు కంపౌండ్ దిక్కు ఇవన్నీ చేసి కబ్జా చేసుకుంటారు. నువ్వు నన్ను కబ్జా చేసావు అంటావు, మీరు ఏంటన్నా ఒక గజం కబ్జా చేసుకుంటే దేనికి ఎంత అనిపిస్తుంది. ఇంకొకటి కూడా ఇదేదో ఆరోపణ చేస్తే కొన్ని 2 ఇది 60 దాంట్లో నేను ఇన్వాల్వ్ అయ్యాను. ఎందుకు ఇన్వాల్వ్ అయ్యానంటే గతంలో దత్తాత్రేయ నగర్ అనే కాలేజీలో ఏది 54, 55 లాక్ నెంబర్ 1000 గజాలు ఇట్లా సేమ్ ప్లాన్ చేసేసి అమ్మడం పోతుంది. దాని తర్వాత ఇంకొకటి 25, 26 కూడా ఫ్రాడ్ చేయాలి. అందుకే 60 నెంబర్ 61 నెంబర్ కూడా ఫ్రాడ్ చేసింది. ఫ్రాడ్ చేసినాక నన్ను ఇంకా ఇప్పుడు ఫస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫస్ట్ చేస్తే ఈ 68 దాని తర్వాత మనకి చేసుకుని ఉంటారు కదా, అతనే ఒకటి 60 ప్లాట్ల శివాజీ వెంకటాద్రి అని ఒక అతను వచ్చి మరి నన్ను లేబర్ పని చేసుకుంటాడు, డైలీ కార్పెంటర్ పని చేసుకుంటాడు, నాకు ఆస్తి లేదు, నాకు గవర్నమెంట్ చేసేసి ఇట్లా డాక్టర్ చేసుకుంటాను. నా దగ్గరకు వచ్చాను. నేను పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే అరే ఈ కంప్లైంట్ ఏదో తీసుకోరాడు. తర్వాత దాని తర్వాత ఇంకో అతను దాన్ని ఇంకో లింక్ చేస్తాడు, శ్రీనివాస్ అటాక్ చేసింది. శ్రీనివాస్ చేస్తే ఆ శ్రీనివాస్ మన తర్వాత ఇట్లా వస్తే వేరే వాళ్ళు తెలుస్తుంది తీసుకొస్తే శ్రీనివాస్ తీసుకుపోయినా పోలీసులు కంప్లైంట్ ఇస్తారు. తర్వాత ఏదైతే కొద్ది రోజుల తర్వాత అది 2-3 నెలలు గడిచినాక 2 స్లాబ్లు అయినాక పబ్లిష్ అయినాక ఇప్పుడు అది ఎట్లుంటుందంటే ఇప్పుడు ఏమైంది వీళ్ళు ప్లాన్ చేస్తారో అమ్ముకుంటారు బాగానే ఉంది. ఆడ 20 అపార్ట్మెంట్ ఇప్పుడు అపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకున్నారు. ఎందుకు సీరియస్ తీసుకున్నారంటే ఒక 20 అపార్ట్మెంట్ 20 మంది కొనుగోలు 20 ఫ్యామిలీస్ ఆడ ఆగమైంది వీళ్ళు చేసే పనులు కొంత మూట చేసి. ఇది ఇలా వైట్ కాలర్ దొంగలు చాలా మంది చేస్తున్నారు. మీరు ఎంటర్ కావాలని చాలా మంది సూచనల మేరకు నేను ఎంటర్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది అసలు ఏంటంటే లీగల్ ఎదుర్కోవాలి. కానీ నేను కూడా చెప్పినారు ఎవరు చెప్పినారు. నేనే కొద్దిగా పోలీస్ స్టేషన్ పోయినా ఇది నా లెటర్ ప్యాడ్ మీద సిపికి లెటర్ ఇచ్చింది. సిపికి లెటర్ ఇచ్చినా ఇది ఇచ్చినా కానీ దీన్ని ఏంటంటే ఇది నేను చట్టపరంగా దీన్ని కేసుగా తీసుకోలేదు, నువ్వు పర్సనల్గా ఇస్తున్నావు, ఇది నడవదు అని క్లియర్గా చెప్పండి. ఎందుకంటే ఒక ఓనర్ వచ్చారంటే పోలీసు వాళ్ళ మీద అందరికీ చెప్తున్నా. అతను పోలీసు వాళ్ళకు ఆ విషయం తప్ప ఈ విషయంలో నేను పోలీసు వాళ్ళకి నేను మామూలు జనరల్ కూడా తక్కువ లేదు. ఏదన్నా ఏది బండ్లు పోతుంటే ఏది మన పలానా బండ్లు కానీ ఇవి కానీ పోతే డీజేలు ఉన్నప్పుడు ఏదన్నా ఆయన కోసం రిక్వెస్ట్ పిల్లలు ఏదో ఆ టైప్ రిక్వెస్ట్ తప్ప నాకు ఎక్కువ పని కూడా పడదు, పైన కూడా ఎక్కువ ఇష్టం కాదు. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఈరోజు ఒక రాజకీయ దురుద్దేశంతో ఒక బీజేపీ నాయకుడు అయింది ఇలాంటి ఆరోపణలు చేసినందుకు నేనేంటంటే దాదాపు ఒక 24 hours టైం ఇస్తున్నాం. నువ్వు ఈ లోపు చేసినావా లేదు, లేదంటే లీగల్ కూడా యాక్షన్ ప్రొసీడ్ అవుతాం. నిన్న కూడా ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కూడా నేను కంప్లైంట్ రిటర్న్ కూడా ఇచ్చిన, ఇంకా కూడా ల్యాండ్ కూడా అప్రోచ్ అవుతాం. ఇప్పటికి కూడా ఓల్డ్లో పెడతామని నువ్వు 24 hours కూడా మీడియా ముఖంగా ఏ షిఫ్ట్గా నువ్వు క్షమాపణ చెప్పి తప్పైంది మా పరం అన్నీ మేము వదిలేస్తాం. కానీ లేకపోతే నువ్వు వదిలే పనే లేదు. ఇప్పుడు నీ ఇంట్లో జాగాని ఆ జాగాని ఎట్లా చేస్తావో ఇంకెట్లా చేస్తావో నువ్వు దొంగ అయింది ఇంకా వేరే వాళ్ళని దొంగడు నువ్వే అందుకు కోరుకుంటున్నావు కదా. ఇంకేంటంటే కరెక్ట్గా కాకపోతే సిపితో ఎక్కడ కావాలో నేను లెటర్ ఇస్తాను. ఇప్పటికి కూడా గోకుల్ నగర్లో ఇప్పుడు కబ్జాలు అవుతాయి. కానీ నేను దాదాపు వచ్చి నుంచి ఒక 25 సార్లు కలెక్టర్గా చుట్టాను, ఒక 7 సార్లు నాకు లెటర్ ఇచ్చుంటాను. మొన్న ఎమ్మెల్యే గారితో కూడా తీసుకొని కలెక్టర్ లెటర్ ఇచ్చింది. గోకుల్ నగర్ ఇట్లా కబ్జాలు అవుతున్నాయి, మనకు కాపాడాలి ఆ ల్యాండ్స్. అక్కడ ఏసీ ల్యాండ్ ఏమంటున్నారు అక్కడ పోతే మేము నాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి వచ్చినాము కబ్జా కట్టుకుంటామని బోడుకున్నాం ల్యాండ్ నాకు సంబంధం లేదు. అంటే కట్టుకున్నాక అన్ని అయిపోయినాక ఎప్పుడో మన చేత లేకుండా వీళ్ళ ఏది మన అసెంబ్లీ దాన్ని రెగ్యులేషన్ చేసుకున్నారు. అది ఈ ప్రాబ్లం ఈ టైప్ వస్తుంది. దాన్ని కాపాడాలని పరిస్థితి నాకే వస్తుంది. ఇప్పుడు నేను ఎక్కువ శాతం ల్యాండ్స్ కాపాడాలి. ల్యాండ్ ఎక్కడైతే ఉండదో ప్రభుత్వాలు కూడా ఎక్కడెక్కడ ఉన్నా కానీ ఇప్పుడు పార్క్ కానీ ఇంకోటి కానీ ఇప్పుడు ఏదైనా ఉన్నా కానీ మొత్తం ల్యాండ్స్ కాపాడాలనే ఉద్దేశం మీద ఉన్నాం. ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్స్ కాపాడాలి. ఇదే విధంగా ప్రైవేట్ ల్యాండ్ కూడా ప్రొడక్షన్ వ్యక్తి ఈడే ఎక్కువ కొట్టుకున్నాడు. మరి ఏం కావాలి ఊరికే డాక్టర్ తయారు చేసుకుంటే ఇప్పుడు 60-60 సపోజ్ ఆ కొనుక్కున్న అతను ఏం కాదు మీరే ఆడు. అయితే ఈ మీరే విషయం వచ్చిన దుర్గట్ తయారు చేసినట్టే మీరే ఇంకా అది మాట్లాడితే అది ఎట్లా సిస్టమ్ అయింది. ఇలాంటి ప్రాబ్లాలు ఉన్నాయి ఇంకా చాలా కూడా. ఇంకా వీళ్ళే కాకుండా ఇంకా రాజకీయంగా మాట్లాడాలంటే
ఇది ఒక ఎలక్షన్ ముంగట ఒక స్టంట్, ఒక గుంపు, ఎందుకంటే చాలా ఉంటుంది. మన ఊరు నష్టం, ప్రజలు కూడా నష్టం. ప్రజలు కూడా మల్లపూడి ప్రజలు ఏంటంటే చాలా మంచివారు. ఎందుకంటే నాకు 2 సార్లు కూడా 10 సంవత్సరాల నుంచి కూడా ఎవరో ఏమన్నా అన్నగానే కూడా నాకు ఇట్లా అభియోగం ఇలాంటి చిన్న అభియోగాలు చెబుతారా, ఇట్లా కాదు ఇట్లా చేయండి ఇలాంటి ఉంటారు. అది ఏదో వాస్తవాలు తెలుసుకుంటాం. ఉంటేనే ఇప్పుడు ఈ పేపర్లలో రాసినట్టు వీలుగా అంత రాయబడి లేక మన మల్లపూర్లో కూడా అట్లా అభియోగాలను దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఖచ్చితంగా మల్లపూర్ ప్రజలకు ఉంది. ఆ ఉంది కాబట్టి ఈ రోజు వరకు కూడా నాకు సాఫీగా నడుస్తుంది. నేను కూడా ఏంటంటే మీడియా చాలా వరకు కొద్ది దూరం మీరు కూడా గమనిస్తే మన ప్రభుత్వం మీద బాగా దూరంగా ఉంది. ఎందుకు అంటే మన ప్రభుత్వం లేదు, ఏది లేదు, ఎందుకు ఇప్పుడు ఉంటాడు కాము ఉందామని మనం కూడా కాము. నేను కూడా అసలు నా పని ఏదో లేదు, అసలు ఏదో ఈ రాసిన రాయపడి ఏదో చేసి కాము మన కాము పోయి నడుస్తుంది. ఇంకోటి మా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఇదివరకు కాంగ్రెస్లో ఉన్నాడు. కాంగ్రెస్ నుంచి ఫండ్స్ చాలా బ్రహ్మాండంగా తీసుకొస్తారు. అవి ఓర్వలేక కొంతమంది ఏమంటారు కాంగ్రెస్ ఏదో కాంగ్రెస్ నుంచి వచ్చిన మనిషి కాబట్టి కాంగ్రెస్ ప్రచారం నేను సీఎంతో చాలామంది మినిస్టర్ గారు చాలా క్లోజ్ ఉన్నారు. అతను క్లోజ్ ఉండి సీఎంతో అజిత్ రెడ్డి అని సీఎం దగ్గర వచ్చి అజిత్ రెడ్డి సెక్రటరీ ఉంటాడు. అజిత్ రెడ్డికి ఫోన్ చేయించుకొని ఆ సెక్రటరీ గారు ఏది మన వాటర్ బోర్డు ఎంపీ అశోక్ రెడ్డి గారికి, జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి, పోయిన కమిషన్కి ఇప్పటి కమిషన్ కూడా ఫోన్ చేయించుకొని రోజు అప్పుడు ఆఫీసర్ కూడా కనుక్కొని డే బై డే వాటర్ బోర్డు కంటిన్యూ పోతుంది. వాళ్ళు వాటర్ బోర్డు దగ్గర ఫండ్ రావాలంటే కష్టం ఉంది. ఇది వాటర్ బిల్స్ కూడా కొంచెం వాటర్ బోర్డు కొంచెం రన్ అవ్వడం ఆర్థికంగా కూడా ఇబ్బంది ఉంది కాబట్టి అట్లా కష్టం అవుతుంది. కాబట్టి అందుకని డే బై డే పోయి కూడా అట్లాంటి ఫండ్స్ పట్టుకొస్తూ ఉంటే గౌరవం వచ్చి షో చేస్తుంది. లేకపోతే ఏది పడుతుంది మాట్లాడు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడు, ఏదో అంటే ఏదేదో మాట్లాడు, ఏదో గోడ ఒక దగ్గర గోడ పెట్టి సార్ గోడ పెట్టి నేను లెటర్ ఇచ్చాను. 6 నెలల లెటర్. ఇప్పుడు నేను ఆడు పోవాలి ఇట్లా పోవాలి అట్లా లెటర్ కూడా పెడతాను. నేను లెటర్ ఇచ్చాను కాబట్టి 6 నెలల తర్వాత పరిశీలించేసి ఆఫీసర్ వచ్చి కూడా పెడతాను. అంటే వచ్చి కూడా పెట్టి నిలబడి నేను కూడా కొట్టించాను.